కోట్ల మంది ప్రేక్షకులు వాళ్ళందరి ఆశలు నాశనం చేసి హృదయాలను బద్దలు కొట్టినా సరే ఈసారి వరల్డ్ కప్ మేమే ఎత్తుతాం. ఇది నేను చెబుతున్న మాట కాదు, సాక్షాత్తు న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మన టీమిండియాకి ఇచ్చిన డైరెక్ట్ వార్నింగ్. అసలు ఫైనల్ మ్యాచ్ కు ముందు శాంట్నర్ వేసిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి ఈ వీడియోలో చూద్దాం. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న T20 వరల్డ్ కప్ మహాసంగ్రామం రానే వచ్చింది. ఒక పక్క 2024లో కప్పు కొట్టి డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగుతున్న మన టీమిండియా, మరో పక్క సైలెంట్ కిల్లర్స్ లాగా వచ్చి ఫైనల్ కు చేరిన న్యూజిలాండ్. సండే రోజు అహ్మదాబాద్ స్టేడియం ఈ ఫైనల్ ఫైట్ కి రెడీ అయిపోయింది. అయితే ఈ మ్యాచ్ కు ముందు కివీస్ కెప్టెన్ శాంట్నర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు క్రికెట్ వరల్డ్ లో సెన్సేషన్ అవుతున్నాయి. గత 11 ఏళ్లలో 5 సార్లు ICC వైట్ బాల్ ఫైనల్స్ కి వెళ్లిన న్యూజిలాండ్ ఒక్క ట్రోఫీ కూడా గెలవలేదు. ఇదే విషయం గురించి శాంట్నర్ అడిగితే, మాకు తెలుసు ఈ మ్యాచ్ లో మేము ఫేవరెట్స్ కాదని, కానీ ఈసారి కప్పు గెలవాలనుకుంటున్నాం. దానికోసం స్టేడియంలో ఉన్న లక్షల మంది హృదయాలను బద్దలు కొట్టడానికైనా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చాలా కూల్ గా ఆన్సర్ ఇచ్చాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇండియాను ఆపడానికి వాళ్ళ ప్లాన్ ఏంటో కూడా శాంట్నర్ ఓపెన్ గా చెప్పాడు. మన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ అంతా చాలా అగ్రెసివ్ గా ఆడతారు. వాళ్ళని ఆపాలంటే ఒకే ఒక్క మార్గం, టాప్ ఆర్డర్ వికెట్లు తీయటం. ఒకవేళ వికెట్లు పడకపోతే బౌండరీలు వెళ్లకుండా కట్టడి చేస్తాం. 250 రన్స్ కొట్టే పిచ్చి మీద 220కే ఆపినా మాకు గెలిచే ఛాన్స్ ఉంటుంది అని క్లియర్ గా వాళ్ళ స్ట్రాటజీ రివీల్ చేశాడు. ఇప్పుడు పిచ్ రిపోర్ట్ అండ్ స్టాట్స్ చూద్దాం. అహ్మదాబాద్ పిచ్ మీద పెద్దగా టర్న్ ఉండదు, మంచి బౌన్స్ ఉంటుంది, అంటే బ్యాట్స్మెన్ కి పండగే. పైగా 36 డిగ్రీల ఎండ ఉంటుంది కాబట్టి పిచ్ డ్రై అవ్వకుండా కవర్స్ తో కప్పి ఉంచారు. ఇక్కడ న్యూజిలాండ్ బ్యాటింగ్ లో ఉన్న అతిపెద్ద బలం ఫిన్ ఎలెన్, టీమ్ స్టేఫర్డ్. సౌత్ ఆఫ్రికా మీద సెమీస్ లో వీళ్లే మ్యాచ్ ని టర్న్ చేశారు. శాంట్నర్ కూడా అదే అన్నాడు. మొదటి 6 ఓవర్లో వికెట్ పడకుండా రన్స్ రాబట్టడమే మా టార్గెట్. ఎందుకంటే ఇండియా మొదటి ఓవర్ నుంచి 12వ ఓవర్ వరకు మాపై ప్రెషర్ పెడుతూనే ఉంటుందని చెప్పాడు. బయట నుండి చూసే వాళ్లకు ఇది జస్ట్ మరో గేమ్ అని చెప్పడం ఈజీ, కానీ ఫైనల్ ప్రెషర్ ఏంటో అందరికీ తెలుసు అని శాంట్నర్ ఒప్పుకున్నాడు. T20 ఫార్మాట్ లో ఫీల్డింగ్ అలాగే కరెక్ట్ టైంలో రూత్లెస్ గా తీసుకునే డెసిషన్స్ మ్యాచ్ ని డిసైడ్ చేస్తాయి. మరి ఆ 1,00,000 మంది ప్రేక్షకుల ముందు టీమిండియా మళ్ళీ కప్పు కొడుతుందా, లేక శాంట్నర్ అన్నట్లుగా మన హృదయాలు బద్దలవుతాయా? మీరేమనుకుంటున్నారు? ఈ ఫైనల్లో కప్పు ఎవరిది, ఇండియాదా లేక న్యూజిలాండ్ దా? కింద కామెంట్స్ లో మీ ప్రిడిక్షన్ చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.